వరదలప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు, చేయగలిగింది చేశాము, లేదా ఆ వెనకాలకు అందలేదంటే దానికి ఇబ్బంది. ఇవన్నీ ఇక చర్చ పక్కకి పెట్టేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేశారు. ఇది ఆచరణలో అమలు చేసి చూపెడితే బాబుని జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. విశాఖలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఎవరిని ఏం చేయలేం. తుఫాను అయిపోగానే వాళ్ళందరికీ కూరగాయలు, పాలు ఇట్లాంటివి ఉచితంగా ఇప్పించడం, ఇవేవైతే చేశారో అదే తరహాలో, అంటే అవే మెయిన్ అవసరం ఆ టైంలో, అట్లాంటిది ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒక మంచి నిర్ణయం ఏం చెప్పారంటే కట్టుబట్టలతో పరిగెత్తుకొచ్చారు. కాబట్టి నిన్న చంద్రబాబు గారు చెప్పుకొచ్చినటువంటిది ఒక మంచి ఆలోచన. సర్టిఫికెట్లన్నీ 15 రోజుల్లో అందిస్తాం, పాడైన వాహనాలకు బీమా ఇప్పించేలా చూస్తాం, తాగునీటి సరఫరా పునరుద్ధరిస్తాం, ఇవన్నీ కూడా. ఇందులో సర్టిఫికెట్లు, ఆస్తి డాక్యుమెంట్లు బీరవాల్లోనే ఉండిపోయినాయి, అక్కడ లేకపోతే ఇంట్లోనే ఉండిపోయినాయి, అయిపోయినాయి. మార్క్ లిస్టులు కొట్టుకుపోయినాయి, ఫైళ్ళు గీళ్ళు అన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు మనకు అర్జెంటుగా కౌంటర్లు ఏర్పాటు చేసి సెక్రటేరియట్ వాళ్ళని వాడతారా, లేకపోతే కనుక అదనపు సిబ్బందిని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెస్తారా? ఒక 10 శిబిరాలు ఏర్పాటు చేయండి. ఈ శిబిరాల్లో సో నా మార్కు లిస్టు సో ఇయరు అనగానే ఆ డీటెయిల్స్ తీసి ఇచ్చేటట్టు, వెంటనే అది ప్రింట్అవుట్ తీసి ఇచ్చేటట్టు ఓ 10 బృందాలు ఏర్పాటు చేయండి. అలాగే ఆస్తి డాక్యుమెంట్, ఇప్పుడు నా ఇల్లు ఇది, నాది సో డోర్ నెంబరు ఇది ఇల్లు అంటే వెంటనే ఆ ఆస్తి పేపర్ ఒకటి తయారు చేసి చేతికి ఇచ్చేటట్టు, వెంటనే అక్కడ స్టాంప్ వేసి ఇచ్చేటట్టు. ఇవి రెండూ చేయగలిగితే లైఫ్ లాంగ్ చంద్రబాబుని గుర్తుపెట్టుకుంటారు. ఇది అత్యంత అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే అవే ఇప్పుడు అందరి చేతుల్లో ఆస్తి డాక్యుమెంట్లు పోయినాయి, అలాగే ఇవి పోయినాయి. ఈ 2 విషయాల్లో బాబు గారు ఆలోచన కరెక్టు, ఆచరణలో కనుక సక్సెస్ అయితే చాలు.